హలో అండి, వెల్కమ్ టు నవీ వీణా వైబ్స్. ఈరోజు మనము నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ క్యారెట్ కీర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. 2 పీల్ ఆఫ్ చేసిన క్యారెట్స్, నానబెట్టిన హాఫ్ కప్ సగ్గుబియ్యం, ఇంకా 5 to 10 జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్. ఇవన్నీ ఆప్షనల్, మీకు ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే ముందుగా నానబెట్టుకున్న 5 నుంచి 10 బాదం, పిస్తా, జీడిపప్పు, 1 full cup ఆఫ్ షుగర్, వాటితో పాటు ఒక 3 or 4 యాలకులు. మనం ముందుగా పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్ని ఇలా సన్నగా తురుముకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా ఉన్నాయి కదా, వాటిల్లో బాదం, పిస్తాకి తోలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తోలు తీసుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు అన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కావలసినంత వాటర్ కూడా వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 cups ఆఫ్ మిల్క్ని ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 or 3 spoons నెయ్యి వేసుకొని హీట్ చేసుకుందాం. నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న 5 to 10 క్యాష్యూస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, పిస్తా కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 2 to 3 spoons నెయ్యి కూడా వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా ఆ నెయ్యిలో వేసుకొని ఒక 2 to 3 minutes క్యారెట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఆ నీళ్లు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒక 10 నిమిషాలు తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 సగ్గుబియ్యం చేత్తోకి తీసుకొని ఇట్లాగా నలిపితే మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న క్యారెట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు తిప్పుకుంటూ క్యారెట్ కూడా సగ్గుబియ్యంతో కలిసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక కప్పు పంచదార తీసుకొని ఆ పంచదార అంతా కరిగేంత వరకు తిప్పుకుంటూ కలుపుకోవాలి. అలాగే షుగర్తో పాటు 2-3 యాలకులు పౌడర్ చేసుకొని ఆ యాలకుల పొడిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని పంచదార సరిపోయిందో లేదో చూసుకోవాలి. అలాగే మనం ముందుగా కాగబెట్టుకున్న 2 కప్పుల పాలు కూడా పోసుకొని 2-3 నిమిషాలు తిప్పుకుంటూ కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని అడుగంటకుండా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అడుగంటకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ కీర్ రెడీ. కొంతమంది అయితే వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడానికి ఇష్టపడతారు. నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయ్యాక తినటం ఇష్టం. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి.